అందరికీ నమస్కారం. పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వైసీపీ డిపాజిట్ను కూడా కోల్పోయింది. ఇది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నట్టే, తాను తీసిన గోతులో తానే పడ్డాడన్నట్టుగా కుప్పంలో జరిగిన దానికి టిట్ ఫర్ టాట్ చూపించడానికే మరి టీడీపీ కూడా ఇంత ప్లాన్ చేయవలసి వచ్చి ఉంటుంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఎన్నిక లేకుండా ఇక్కడ నో ఎలక్షన్స్ ఓన్లీ సెలక్షన్స్ అన్నట్టుగానే మరి ఆ కుటుంబం వైఎస్ కుటుంబం శాసిస్తూ వచ్చిన దాన్ని ఈ రోజున కంచుకోట బద్దలు కొట్టే స్థాయికి టీడీపీ కూడా వెళ్ళిపోయింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నా కూడా వీళ్ళనేమి పెద్దగా పట్టించుకోలేదు, చూసి చూడనట్టుగానే ఉన్నారు. వాళ్ళ రాజకీయం ఏదో వాళ్ళు చేసుకుంటారు అక్కడ, మరి రాష్ట్రం అంతటా కూడా మరి గెలిచి రావాలి కదా, ఇక్కడ మన ప్రాంతాల్లో మనం చూసుకుందాం అన్నట్టుగా ఊరుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్నిట్లోనే ఏలెట్టి గెలగటం మొదలుపెట్టాడు. తన 30 సంవత్సరాలు సీఎం ప్రస్థానాన్ని సుగమం చేసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పులివెందులు చేసేయాలని, అక్కడ ఎక్కడ ఎలక్షన్ లేకుండా సెలక్షన్సే జరగాలన్నట్టుగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, జెడ్పీటీసీ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, ఇలాంటి వాటి అన్నిట్లోనూ ఆయన చూపించిందే ఈ రోజున మళ్ళీ టీడీపీ ఆచరించింది. యాక్చువల్గా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ మెజార్టీ రావాల్సింది ఉంది. అలాంటిది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 685 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసలు టీడీపీ పార్టీ అభ్యర్థి 6050 ఓట్ల మెజార్టీతోటే గెలిచింది అని అంటే, ఇక్కడ డిపాజిట్ కూడా రాలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏ స్థాయికి పడిపోయిందో చూడండి. ఎంత రిగ్గింగ్ చేసి, ఎంత బూత్ క్యాప్చరింగ్లు చేసి, ఎన్ని అవకతవకలకు పాల్పడినా ఇంత మెజారిటీ ఎలా వస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న ఒక భావనని ప్రజలు వెలిబుచ్చే రకంగా కొంత చూపిస్తే, కొంత టీడీపీ మ్యానిపులేషన్స్ ఉంటే, కొంత అధికార దుర్వినియోగం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మెజారిటీ వైపుగా అటువైపుగా దారి తీయాల్సిన ఈ ఎన్నిక ఇప్పుడు అసలు డిపాజిట్ కూడా రాని విధంగా తయారైంది అని అంటే, సగం ప్రజల్లో ఉన్న ఏహ్యభావం కావచ్చు, సగం అధికారంలో ఉన్న వాళ్ళ బలం కావచ్చు, దానితో పాటుగా జగన్మోహన్ రెడ్డికి అసలు కథ ఎలా ఉంటుంది, సినిమా చూపించాలంటే ఎలా చూపించాలని టీడీపీ నాయకులు కూడా అనుకోవటం కావచ్చు. ఇక్కడ ఏకగ్రీవాలు చేసుకుంటూ తానేదో చాలా వీటన్నిటికి మొత్తాన్ని మేనేజ్ చేసేసి మొత్తం తానే ఉంటానని భ్రమపడిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఈ గతి పట్టింది. అసలు ఇలా ఎందుకు జరిగింది? గతంలో ఎప్పుడన్నా ఎన్నిక జరిగినప్పుడు కూడా టీడీపీ కూడా అక్కడ పోటీ చేసినప్పటికీ ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఎక్కువ ఆధిపత్యం ఉండేది. ప్రజలు ఓట్లు వేసినా వాళ్ళకే ఎక్కువగా వేసేవాళ్ళు. ఎందుకంటే మరి అసెంబ్లీ ఎన్నికల్లో లేకపోతే ఎంపీ ఎన్నికల్లో మనం చూసినట్టయితే అక్కడ వాళ్ళే గెలుస్తూ ఉంటారు. అలాంటిది జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా వాళ్ళు గెలవటం దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఈ రోజున బద్దలు కొట్టడం మొదలు పెడితే, జగన్మోహన్ రెడ్డి బతుకు బండారం ఏమిటని బయట పెట్టడం మొదలు పెడితే, ఇదిగో పరిస్థితి ఎలాగుంటుంది అనే విధంగా ఈరోజు టీడీపీ చూపించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నిన్నే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏడుపులు ఆయన ఏడ్చేశాడు. ఆయన ఇక్కడ కేంద్ర బలగాలతోటి పెట్టాలి అని అంటే, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇలాగనే అన్నాడని అంటే, అప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళను పంపించి ఆ మెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు, ఎర్రగడ్డలో టెస్ట్ చేయించాలి, ఆ మెంటలోళ్ళ మాటలకన్నిటికీ మేము సమాధానం చెప్పమంటే, ఇప్పుడు కొడాలి నాని ఏమో గుండెల నిండా భయంతో గుండెల మీద బెల్ట్ తోటి తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రతి చోట చొక్కెదురవుతూ మరి రాష్ట్రం మొత్తం తీక్షణంగా చూసిన ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ పరువు పోగొట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే గెలవలేడండి అనే స్థాయికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడతా ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? మరొక పక్కన వైసీపీ క్యాడరు ఉన్న ఆత్మస్థైర్యం కాస్త కోల్పోవటం, మాలాంటి వాళ్ళ మీద పడి మీరు కుక్కలు కూడా పడలేవు, మీరు పడిన గతి రేపు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని అంటే, అసలు అధికారంలోకి ఎలా వస్తారో కూడా అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉంటే ఇక మమ్మల్ని పీకేది ఏంటి? వాళ్ళందరూ వచ్చి ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా మమ్మల్ని ఏమీ పీకలేరు. ఆ విషయం అయితే అందరికీ తెలుసు. గతంలో అధికారంలో ఉన్న రోజునే మరి మేమందరం మాట్లాడటం మొదలుపెట్టాము. ఆ రోజున ఏం పీకలేకపోయారు కదా. కాదు ఈసారి వస్తే పీకుతామని అంటే, పీకుతాం అన్నోళ్ళకి ఏ జనాలు ఓట్లే వేయటం మానేస్తారు. దానికి నిదర్శనమే 685 ఓట్లు మీ ఇలాకాలో మీ జగన్మోహన్ రెడ్డి ఉన్న చోటనే ప్రజలు ఓట్లు వేయలేదు. ఎవరైనా ఎంత క్యాప్చరింగ్ చేసినా ఈ రేంజ్లో అయితే డిపాజిట్లు కోల్పోవటం అనేది జరగదు.
ప్రజల్లోనే ఏహ్యభావం పుట్టింది. అది సరి చేసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది. అది గుర్తిస్తే అది వాళ్ళ అదృష్టం. లేదనుకోండి అసలు పార్టీ అంతర్ధానమే.